హలో పిల్లలు, ప్రైజ్ ది లార్డ్. వెల్కమ్ టు కిడ్ స్టోరీ టైం. పిల్లలు, ఈరోజు లెసన్కి మీరు అందరు రెడీగా ఉన్నారు కదా? ఓకే పిల్లలు, ఒక ఊరిలో లిల్లీ అనే ఒక పాప ఉంది. చక్కగా ప్రతిరోజు స్కూల్కి వెళ్తూ ఉండేది. పిల్లలు క్లాస్లో ఉన్న చాలామంది పిల్లలు లిల్లీని చూస్తే చాలా కోపం వచ్చేది. ఎందుకంటే టీచర్స్ అందరికీ లిల్లీ అంటే ఎందుకంత ఇష్టం, అందరూ ఆమెని ప్రేమిస్తారు. ఎట్లయినా సరే లిల్లీని మనం ఇరికించాలి అని చెప్పి క్లాస్లో ఉన్న కొంతమంది పిల్లలు బ్రేక్ టైం వచ్చినప్పుడు లిల్లీని చాలా వెక్కిరిస్తుండేవాళ్ళు. నువ్వు చూడు ఎట్లా ఉన్నావో, నీ ముక్కు చూడు, నీ కళ్ళు చూడు ఎలా ఉన్నాయో అని ఎక్కిరిస్తూ ఉండేవాళ్ళు పిల్లలు. పాపం లిల్లీకి ఎంత బాధ అనిపించేదో. ఒకరోజు లిల్లీ ఇలాగే బాధపడుతూ, ఏంటి నన్ను చాలామంది ఇలా ఏడిపిస్తున్నారు, నేను ఎవరిని ఏం అనలేదు కదా, నేనైతే నా మాటలతో ఎవరిని హర్ట్ చేయలేదు, కానీ నన్ను చూస్తే చాలామంది నన్ను వెక్కిరిస్తున్నారు. నీ కళ్ళు సరిగా లేవని, నీ ముక్కు సరిగా లేదని, నువ్వు అస్సలు అందంగా లేవని ఇలా నన్ను అందరూ ఎక్కిరిస్తున్నారు, నన్ను చాలా ఏడిపిస్తున్నారని ఒకరోజు బాధగా అలా కూర్చుంది పిల్లలు. అలా కూర్చుంటే క్లాస్లో ఉన్న ఒక పాప, ఆ పాప పేరు ఎమ్మీ. ఎమ్మీకి లిల్లీని చూసినప్పుడు చాలా జాలేస్తుంది. ఏ లిల్లీ, ఏంటి అలా ఒక్కదాన్ని కూర్చొని ఏడుస్తున్నావు, ఏమైంది అని అప్పుడు లిల్లీ చెప్తుంది, ఎమ్మీ నాకు చాలా బాధేస్తుంది, ఎందుకంటే క్లాస్లో ఫ్రెండ్స్ అందరూ నన్ను చాలా ఏడిపిస్తున్నారు, నేను ఎవరిని ఏం అనలేదు, కానీ నా ముఖం సరిగా లేదని, నువ్వు చూడు ఎలా ఉన్నావు అని ఎక్కిరిస్తున్నారు, నాకు చాలా బాధేస్తుంది, నేను నిజంగా మంచిదాన్ని కాదా, నేను బ్యాడ్ గర్లా అని వాళ్ళ ఫ్రెండ్ అడుగుతూ ఉంది పిల్లలు. అప్పుడు ఎమ్మీ అనింది, హే లిల్లీ, ఎందుకు వాళ్ళ మాటలు పట్టించుకుంటున్నావు, మా మమ్మీ ఏం చెప్పిందో తెలుసా, ఎవరైతే మనల్ని బాధ పెడతారో మనం వాళ్ళ విషయంలో అస్సలు ఇబ్బంది పడకూడదు, ఖచ్చితంగా వాళ్ళు దాని శిక్షను అనుభవిస్తారు. ఎవరో మనల్ని ఏదో అంటున్నారని మనం ఎందుకు వరి అవ్వాలి, మనల్ని దేవుడు చాలా ఉన్నతమైన పర్పస్తో తయారు చేశాడు. వీఆర్ చోజన్ వన్, వీఆర్ ప్రెషియస్ ఇన్ గాడ్ సైట్. దేవుని కనుదృష్టిలో మనం చాలా విలువైన వాళ్ళం లిల్లీ, నువ్వు అస్సలు బాధపడద్దు, వాళ్ళు నేనేదో అంటున్నారని నువ్వు అస్సలు ఫీల్ కావద్దు, దేవునికి అప్పగించు, దేవుడే చూసుకుంటాడని చెప్పింది పిల్లలు. అలా చెప్పినప్పుడు లిల్లీకి ఎంత బలం వచ్చిందో. థ్యాంక్ యూ అమ్మీ, నువ్వు మాట్లాడినప్పుడు నాకు ఎంత ధైర్యం వచ్చిందో. నిజంగా నేను రోజు చాలా బాధపడుతున్నా, పడుకునేటప్పుడు కూడా నాకు చాలా ఏడుపు వస్తుంది తెలుసా, ఎవ్వరు నన్ను సరిగా ప్రేమించట్లేదని, క్లాస్లోకి వస్తే చాలామంది నన్ను వెక్కిరిస్తున్నారు, ఇన్సల్ట్ చేస్తున్నారు, వెనక నుంచి నన్ను ఇలా చూపించి నవ్వుతున్నారు, నాకు చాలా ఏడుపు వస్తుంది ఏమి. అయితే ఈరోజు నువ్వు నాతో మాట్లాడిన మాట నాకు చాలా బలం ఇచ్చింది, నిజమే కదా, నన్ను యేసయ్య చాలా ప్రేమతో తయారు చేశాడు, నేను నల్లగా ఉన్నా, నా ముఖం సరిగా లేకపోయినా నన్ను యేసే ప్రేమిస్తున్నాడు, నాకు అంతే చాలు అని చెప్పింది పిల్లలు. అంతేకాదు, ఒకరోజు లిల్లీ క్లాస్లో అలాగే బాధగా కూర్చుంటే టీచర్ లిల్లీ దగ్గరికి వచ్చి, లిల్లీ, మనల్ని దేవుడు చాలా అద్భుతంగా సృష్టించాడు, ఎవరైనా మనల్ని చూసి వెక్కిరిస్తున్నారనంటే మనం బాధపడాల్సిన అవసరమే లేదు, ఎవరో నిన్ను అన్నంత మాత్రాన నువ్వు అలా అయిపోవు, నీవు ప్రతి విషయంలో దేవుని మీద ఆధారపడు లిల్లీ, గాడ్ విల్ హెల్ప్ యూ, దేవుని పక్షంగా ఉంటాడు అని చెప్పినప్పుడు ఆ రోజు నుండి లిల్లీ ఎంతమంది ఎక్కిరించినా, ఎంతమంది ఏడిపించినా అస్సలు బాధపడటం మానేసింది పిల్లలు. హ్యాపీగా ఉంది, ఎవరు నన్ను ఏమనుకున్నా నాకేంటి, నన్ను దేవుడు చాలా అందంగా తయారు చేశాడు, నేను దేవుని దృష్టిలో చాలా స్పెషల్ అని ధైర్యంగా ఉండటం నేర్చుకుంది పిల్లలు. ఇది చూసిన టీచర్కి ఒక ఆలోచన వచ్చింది. అదేంటంటే, ఇలాంటి పరిస్థితిలో ఉన్న పిల్లలకు మనం ఖచ్చితంగా హెల్ప్ చేయాలి. లిల్లీ ఎంత చక్కగా ఈ ప్రాబ్లం నుంచి బయటకు వచ్చిందో, లిల్లీ ద్వారానే స్కూల్లో ఉన్న ప్రతి చైల్డ్కి మనం ధైర్యాన్ని ఇవ్వాలి అని చెప్పి స్కూల్లో ఉన్న పిల్లలందరికీ ఒక మీటింగ్ అరేంజ్ చేసి, ఆ మీటింగ్లో లిల్లీ లైఫ్లో ఎలాంటి బాధ అనుభవించింది, తనను ఎలా ఎక్కిరించారు, అలా వెక్కిరించినప్పుడు తన ఫ్రెండ్ ఎలా తనకు ధైర్యం చెప్పిందో,
ఆ పరిస్థితిలో నుంచి ఫ్రెండ్ సహాయంతో, టీచర్ సహాయంతో ఈ యొక్క ఎగతాళి నుంచి ఎలా బయటకు వచ్చిందో లిల్లీ తన లైఫ్ని స్కూల్లో అందరికీ షేర్ చేసుకుంది. ఆ రోజు నుండి స్కూల్లో ఉన్న ఫ్రెండ్స్ అందరూ కూడా లిల్లీని గౌరవించడం మొదలుపెట్టారు, ప్రేమించడం మొదలుపెట్టారు. చూశారు కదా పిల్లలు, బాధలో ఉన్న లిల్లీకు ఎమ్మీ అలాగే టీచర్ ఎంతో సహాయపడి ఆ బాధ నుండి, ఆ డిస్కరేజ్మెంట్ నుంచి బయటకు వచ్చేలాగా హెల్ప్ చేశారు. పిల్లలు, మీ లైఫ్లో కూడా స్కూల్లో కానీ ఇంట్లో కానీ ఎవరైనా మిమ్మల్ని వెక్కిరిస్తున్నారా? నీకు చదువు రాదని, నీకు తక్కువ మార్క్స్ వచ్చాయని, నువ్వు అందంగా ఉండవని, నువ్వు పొట్టిగా ఉంటావని, నువ్వు లావుగా ఉంటావని, నీకేమి రాదని నేను ఎవరైనా వెక్కిరిస్తున్నారా? తప్పకుండా ఆ విషయమై దేవునికి అప్పగించండి పిల్లలు. ఏం బాధపడొద్దు పిల్లలు, యేసయ్య మనకు తోడున్నాడు. యేసయ్య దగ్గర నీ బాధంతా చెప్పుకో, ప్రభు నీకు తోడుగా ఉండి ఆ బాధలో నుండి బయటికి రావటానికి లిల్లీకి సహాయం చేసిన దేవుడు నీకు కూడా సహాయం చేస్తాడు. ఓకేనా? బైబిల్ గ్రంథంలో ఒక గొప్ప ప్రవక్త ఉన్నాడు. అతని పేరు ఏలియా. ఏలియాకు యెహోవా దేవుడు అంటే చాలా ఇష్టం పిల్లలు. ఆ రోజుల్లో దేవుని పిల్లలందరూ దేవుణ్ణి వదిలేసి వేరే వేరే వాటిని పూజిస్తూ ఉంటే ఏలియాకి ఎంత బాధేసిందో. అందరి మధ్యలో నిలబడి, ఎంతకాలం మీరు ఇలా ఉంటారు? యెహోవా దేవుడైతే ఆయన్ని వెంబడించండి, ఎందుకు రెండు దిక్కులు ఆలోచిస్తారు? కమాన్, మీరందరూ యెహోవా దేవుడని తెలుసుకోవాలి. కర్మేలు కొండకు రండి, నేను మీ అందరికీ అక్కడ నిలబడి యెహోవాయే దేవుడని ప్రూవ్ చేస్తానని ఒక పెద్ద బలిపీఠం మీద బలి అర్పించి దేవుడే అగ్నిని కుమ్మరించినట్లు రెండు చేతులు ఎత్తి ఏలియా ప్రార్థన చేస్తుంటే ఆకాశం నుండి అగ్ని దిగి బలిపీఠాన్ని, అందులో ఉన్న కట్టెలు, రాళ్ళు, పశువు, కందకం అంతా బుగ్గి చేసేసింది పిల్లలు. అప్పుడు అందరికీ యెహోవాయే దేవుడు అని అర్థమైంది. ఏలియా ప్రభు కొరకు నిలబడి యెహోవాయే దేవుడని ప్రూవ్ చేశాడు కదా. ఆ దేశంలో ఉన్న ఆహాబు రాజు భార్య అయిన యెజబేలు అనే ఒక రాణి ఉంది పిల్లలు. ఈమెకు యేసయ్య అంటే అస్సలు ఇష్టం ఉండదు పిల్లలు. యేసయ్యని నమ్ముకున్న వాళ్ళని, యేసయ్యని గురించి బోధిస్తున్న వాళ్ళని చాలా ఇబ్బంది పెట్టింది, ఎంతో ఏడిపించింది పిల్లలు. ఏలియా ప్రవక్త వేరే ప్రవక్తల్ని చంపేశాడని చాలా కోపం వచ్చిన రాణి వెంటనే ఏలియాకు ఒక వార్త పంపిస్తుంది. అదేంటంటే, నిన్ను రేపు ఇదే టైంకెల్లా చంపేస్తానని చెప్పింది. ఆ మాటకి ఏలియాకు చాలా బాధేసింది. ఎందుకంటే దేవుని ప్రజలను దేవుని వైపు తిప్పడమే కదా నేను చేసింది, యెహోవాయే దేవుడు అని వాళ్ళు తెలుసుకునేలాగా నేను నిలబడ్డాను కదా. అయినా కూడా ఈ ప్రజలకి యెహోవా దేవుడని అర్థం కావట్లేదని చాలా బాధేసింది. అంతమంది ముందు యెహోవా పక్షంగా నేను నిలబడి బలి అర్పించాను కదా, ఇప్పుడు ఎందుకు ఏమన్నా వెనకపడి నన్ను ఏడిపిస్తుందని ఏలియాకు చాలా బాధేసి, ఇంకా చాలు, నేను ఇక్కడ నుంచి వెళ్ళిపోతాను, నేను ఇక్కడ ఉండను అని చెప్పి ఏలియా పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతున్నాడు పిల్లలు. అయ్యో, ఎంత బాధేస్తుందో ఆయనకి, చచ్చిపోవాలని అనిపించింది. ఇంకెందుకు ఈ లైఫ్ అని అనుకున్నాడు. పరిగెత్తుకుంటూ వెళ్తుంటే ఏలియా అంకుల్ వాళ్ళ మరి శిష్యుడు ఒక అతను తనతో పాటు వస్తుంటే, అంకుల్ ఆగండి అంకుల్, నేను కూడా వస్తాను అంకుల్ అని అంటే, నువ్వు ఇక్కడే ఆగిపోవాలి అని చెప్పి తనతో వచ్చిన సర్వెంట్ని బయర్షెబా అనే ఊరిలో ఆపేసి పరిగెత్తుకుంటూ ఏలియా వెళ్ళిపోతా ఉన్నాడు పిల్లలు. పరిగెత్తుకుంటూ ఒక చోటుకి వెళ్ళాడు. అక్కడ బదరీ చెట్టు ఉంటే ఆ చెట్టు కింద అలా పడుకొని, ఇంకొద్దు ప్రవ్వా, నన్ను ఎవ్వరు ఎంకరేజ్ చేయట్లేదు ప్రవ్వా, నన్ను అందరూ ఏడిపిస్తున్నారు ప్రవ్వా, నన్ను ఎవరు ఎంకరేజ్ చేయట్లేదు ప్రవ్వా అని బాధతో, ఇంకా చాలు ప్రవ్వా, నన్ను తీసేసుకో ప్రవ్వా అని ప్రేయర్ చేస్తున్నాడు పిల్లలు. అలా ప్రేయర్ చేస్తూ అలా పడుకుంటే దేవుని దూత అతని దగ్గరికి వచ్చి, ఏలియా లెగు, ఏలియా లేసి భోజనం చేయి, నీకు గొప్ప ప్రయాణం ముందుంది, కమాన్ గెట్ అప్ అని భోజనం పెట్టాడు పిల్లలు. ఏలియా అంకుల్ ఆ భోజనం చేసి మళ్ళీ పడుకున్నాడు పిల్లలు. మళ్ళీ పడుకుంటే మళ్ళీ దేవుని దూత లేపి, ఏలియా నువ్వు ఇక్కడ ఉంటే ఎలాగా, నువ్వు ఇంత డిస్కరేజ్ అయితే ఎలాగా ఏలియా, శక్తికి మించిన ప్రయాణం నీ ముందే ఉంది ఏలియా,
కమాన్ లెగు అని మళ్ళీ ఫుడ్ పెట్టి మరి దేవుడు అతన్ని లేపి, ఇదిగో ఆ కొండ మీద నేను నిన్ను చూడాలనుకుంటున్నాను లెగు అని అంటే, ప్రవ్వా నాకెవ్వరు తోడు లేరు, నాకెవ్వరు సపోర్ట్ లేరు, పైగా నేను చేస్తున్న పనికి నాకెవ్వరు ఎంకరేజ్మెంట్ కూడా ఇవ్వట్లేదు ప్రవ్వా అని బాధపడుతుంటే దేవుడు ఏలియాని బలపరచాలని ఆశపడ్డాడు. పిల్లలు, పద ఏలియా నేను నీతో మాట్లాడాలి, కొండ మీదకి రా అంటే, అయినా ఏలియా కొండ మీదకి వెళ్ళకుండా గుహ దగ్గరే ఉన్నాడు. ఏలియా ఇక్కడేం చేస్తున్నా, లెగు అని అక్కడి నుంచి కూడా దేవుడు లేపితే ఒక గొంగలి కప్పుకొని గుహ ఎంట్రన్స్లో నిలబడి అలా ప్రభు వైపు చూస్తుంటే దేవుడు ఏలియాతో మాట్లాడాడు. ఏలియా నువ్వు ఎంత గొప్పవాడో తెలుసా, 3 వ్యక్తుల్ని నువ్వు అభిషేకించాలి, అంతేకాదు ఏలియా నేను నిన్ను ఏర్పరచుకున్నాను, నువ్వు గొప్పవాడిగా ఉండాలి, ఈ నిరుత్సాహంలో ఈ దుఃఖంలో నిన్ను తీసుకోవడం నాకు అస్సలు ఇష్టం లేదు అని దేవుడు ఏలియాకు చెప్పాడు. అంతేకాదు, ఏంటి ఏలియా నేను ఒక్కడనే ఉన్నాను అంటున్నావు, నీకు ఒక విషయం తెలుసా, నీలాగే నన్ను వెంబడించే వాళ్ళు ఇదే దేశంలో 7,000 మెంబర్స్ ఉన్నారు తెలుసా, నువ్వెందుకు అలా బాధపడుతున్నా, నేను ఉన్నాను కదా నీకు తోడు, నువ్వేం భయపడద్దు ఏలియా అని దేవుడు ఏలియాకు ధైర్యం చెప్పాడు. ఆ నిరుత్సాహంలో ఏలియాను చనిపోనివ్వలేదు, ఎందుకంటే గాడ్స్ ప్లాన్ అరణ్యంలో దిక్కులేనోడ్లాగా ఏలియాను తీసుకోవాలని కాదు, పరలోకంలో నుంచి ఒక గ్రేట్ అగ్ని రథాలతో దేవుడు ఏలియాను పరలోకానికి వెల్కమ్ చేయాలి అని అనుకున్నాడు. అందుకని ఆ డిస్కరేజ్మెంట్ టైంలో దేవుడు తన దూతను పంపి ఏలియాను బలపరిచాడు. దేవుడైతే ఏలియాని అస్సలు వదిలిపెట్టలేదు. ఒంటరిగా ఉన్న ఏలియా దగ్గరకు వెళ్ళి భోజనం పెట్టి ఏలియాను బలపరిచి ఏలియాకు తోడుగా ఉన్నాడు. అంతేకాదు, యెజబేలు రాణి ఏలియాను ఎంతో ఇబ్బంది పెట్టాలి అని అనుకుంది, కానీ ఏం జరిగిందో తెలుసా, ఆ రాణి పరిస్థితి ఎంత భయంకరంగా చనిపోయిందో పిల్లలు. అందుకే ఎవరిని ఇబ్బంది పెట్టకూడదు, ఎవరిని వెక్కిరించకూడదు, ఎవరిని ఏడిపించకూడదు. ఈరోజు కిడ్స్ స్టోరీ టైం ద్వారా మనం ఏం నేర్చుకుంటున్నామో తెలుసా, ఇందాక చూసాం కదా, లిల్లీని చాలామంది ఏడిపించారు, కానీ తర్వాత లిల్లీకి అర్థమైంది వాళ్ళు ఏదో వెక్కిరిస్తున్నారని. మనమేం బాధపడాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మనకు గొప్ప దేవుడు ఉన్నాడు, ఆయనకు అప్పగించుకుంటే దేవుడు తప్పకుండా మనకు సహాయం చేస్తాడు. ఆ భయంకరమైన ఎగతాళి నుండి ఎంత హ్యాపీగా బయటికి రావటం మాత్రమే కాదు, స్కూల్లో తనలాగా బాధపడుతున్న ప్రతి బిడ్డకు లిల్లీ ఒక బెస్ట్ ఎగ్జాంపుల్గా మిగిలింది కదా. అంతేకాదు పిల్లలు, ఏలియా అంకుల్ మరి తన జీవితంలో చేసిన గొప్ప కార్యాలను బట్టి సంతోషించే లోపే భయంకరమైన కష్టం తన మీదకి వచ్చింది. యెజబేలు రాణి ఎంతో ఏడిపించాలని చూసింది, కానీ దేవుడు తన బిడ్డలను ఎప్పుడూ ఒంటరిగా విడిచిపెట్టాడు. తన బిడ్డల పక్షంగా తాను తోడై ఉండి ఏలియా అంకుల్ని ఎంత చక్కగా నడిపించాడో, అలాగే ఈరోజు ఈ లెసన్ వింటున్న నిన్ను కూడా నడిపించాలని ఇష్టపడుతున్నాడు. చెల్లి తమ్ముడు, ఎవరైనా నిన్ను ఎక్కిరిస్తున్నారని బాధపడుతున్నావా, నిన్ను వేస్ట్ ఫెలో అని తిడుతున్నారని ఏడుస్తున్నావా, నువ్వేం బాధపడాల్సిన అవసరం లేదు. నువ్వు గొప్ప దేవుడైన యేసయ్యను కలిగి ఉన్నావు. ఆ యేసయ్యకు చిన్న ప్రార్థన చెయ్యి, యేసయ్యకు నీ జీవితంలో ఉన్న సమస్యలను అప్పగించు. ఏలియాకు సహాయం చేసిన దేవుడు, లిల్లీకి సహాయం చేసిన దేవుడు నీకు కూడా సహాయం చేస్తాడు. ఇక ప్రార్థన చేసుకుందామా చిల్డ్రన్? రైట్, కళ్ళు మూసుకోండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, మీకు వందనాలు. ఇంతవరకు కిడ్స్ స్టోరీ టైం ద్వారా మీరు మాతో మాట్లాడిన మాటలను బట్టి వందనాలు. ఎగతాళికి గురి అయిన లిల్లీ ఎంత అద్భుతంగా దాని నుంచి బయటికి రాగలిగిందో, అలాగే నిరుత్సాహంతో మరి బాధపడుతున్న ఏలియా యెజబేలు ఎంతో ఏడిపించాలని ప్రయత్నించింది, ఎన్నో మాటలు అనింది, కానీ ఏలియాకు మీరు తోడై ఉండి ఎంత అద్భుతంగా సహాయం చేశారో ఈరోజు కిడ్స్ స్టోరీ టైం చూస్తున్న ప్రతి చెల్లి తమ్ముడు కూడా వారి జీవితంలో ఉన్న కష్ట సమయాల్లో, బాధ సమయాల్లో, ఇతరులు వెక్కిరిస్తున్నప్పుడు, ఎగతాళి చేస్తున్నప్పుడు నీ సహాయం ప్రతి బిడ్డకు అనుగ్రహించి మీరు వారికి తోడై ఉన్నారని ప్రతి చెల్లి తమ్ముడు తెలుసుకొనున్నట్లు నీ కృప అనుగ్రహించమని, ఈ విషయంలో బయటికి రావడానికి ప్రతి బిడ్డకు సహాయం చేయమని, మా కోసం నీవు చేసిన ప్రతి త్యాగానికి వందనాలు చెల్లిస్తూ ఈ కిడ్స్ స్టోరీ టైం చూస్తున్న ప్రతి చెల్లి తమ్ముని స్పెషల్గా దీవించమని యేసు నామమున వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. ఓకే చిల్డ్రన్, మరి ఈరోజు మెమరీ వర్స్ నేర్చుకుందామా? యెషయా 41:10, ఐజియా 41:10. భయపడకుము, నేను నీ దేవుడనై ఉన్నాను, దిగులు పడకుము, నేను నిన్ను బలపరుతును. మరోసారి నేర్చుకుందామా? భయపడకుము, నేను నీ దేవుడనై ఉన్నాను, దిగులు పడకుము,
నేను నిన్ను బలపరుతును. యెషయా 41:10. ఐజయా 41:10. ఓకే చిల్డ్రన్, గాడ్ బ్లెస్ యూ. బాయ్.